జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై విమర్శలు గుప్పించారు. అవినీతికి ఆనకొండలా మారి 100 కోట్లు అక్రమంగా దోచుకున్నారన్నారు. ఈ అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అన్నారు. సిబిఐతో దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి గారి అవినీతి పెద్ద అనకొండలా మారిపోయింది. ఆయన చేసినటువంటి అవినీతి మీద సంపాదించినటువంటి 100 కోట్ల రూపాయల అవినీతి డబ్బు మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన ఈ బెవరేజెస్ కార్పొరేషన్ని అడ్డం పెట్టుకొని అయాచితంగా వ్యక్తిగతంగా లబ్ధి పొందడమే కాకుండా రాష్ట్ర ఖజానాకి నష్టం కలిగించినటువంటి వ్యక్తి వాసుదేవరెడ్డి. అటువంటి వ్యక్తి మీద సిబిఐతో దర్యాప్తు చేయించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం తెలుసు. ఇటువంటి వ్యక్తుల వలన వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాసుదేవరెడ్డి మీద చర్యలు తీసుకోవడం తెలుసు. కానీ మా డిమాండ్ని పరిగణలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా ఆయన మీద విచారణ చేయాలి. వాసుదేవరెడ్డి గారు అనేటువంటి వ్యక్తి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా 2019 సెప్టెంబర్ 13 నియామకం అయ్యారు. ఆయన నియామకం పొందిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి మద్యం దుకాణాలు దగ్గర 2934 ఉన్నాయి. ఈ మద్యం దుకాణాల్లో ఒక సెక్యూరిటీ గార్డుని రాత్రిపూట నియామకం చేయాలి. సెక్యూరిటీ గార్డ్ ఒక్కొక్కరికి కూడా నెలకి జీతం 11,000. ఇవి కాక పిఎఫ్లు అదర్స్ ఉంటాయి, అవి కూడా చెల్లించాలి. 2934 షాపులు ఉన్నాయి. ఒక్కొక్కరికి కూడా నెలకి జీతం 11,000 రూపాయలు. రాష్ట్రం మొత్తం మీద ఉండేటువంటి ఈ షాపుల్లో కేవలం 1400 షాపులకి మాత్రమే రాత్రిపూట సెక్యూరిటీ గార్డ్ నియామకం చేసి మిగతా 1500 మందిని నియామకం చేయకుండా ఒక్కొక్క వ్యక్తి యొక్క జీతం 11,000 రూపాయలు అదర్ అలవెన్సెస్ కలిపి ఈ 4 ఏళ్లుగా వాసుదేవరెడ్డి తన బినామీ కంపెనీ అయినటువంటి ఓపీడీఎస్ సంస్థ ద్వారా 80 కోట్ల రూపాయలు కొట్టేశారు. మీరు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించేటువంటి మద్యం దుకాణాల దగ్గర నైట్ టైం సెక్యూరిటీ గార్డు ఉండరు. అన్ని షాపుల్లో సెక్యూరిటీ గార్డు ఉండరు. టెండర్ పిలిచిందేమో 2934 మందికి. కానీ ఇప్పటి వరకు అక్కడ ఇతని బినామీ సంస్థ ఓపీడీఎస్ ద్వారా 1400 మందికి మాత్రమే జీతాలు ఇస్తూ విధుల్లో ఉంచుతూ మిగతా 1500 మంది పైచిలకు వాళ్ళ డబ్బులు మొత్తాన్ని కూడా ఏపీడీఎస్ సంస్థ ద్వారా సెక్యూరిటీ సంస్థ ద్వారా ఈయన కొట్టేసిన డబ్బులు 80 కోట్ల రూపాయలు.